ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. ఇవాళ సండే. నన్ను బావ చూడు ఎక్స్ట్రాలు పట్టుకొని వచ్చిండు. ఏంది బావ అంటే ఇవాళ సండే రా స్పెషల్ ఏం చేసుకుందాం అని చెప్పాను. ఏదైనా ఒకటి చేసుకుందాం అంటే నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తుందా అని చెప్పి వచ్చిండు. ఏంది స్పెషల్ అంటే మీకు ఆల్రెడీ తమ్మునీళ్ళలో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇక మా బావ అయితే నేను ముఖం కడుకుంటా ఆగంటే ఆగులేదు ఏం లేదని చెప్పి చక్కగా జేచాలు తీసుకొచ్చిండు. ఇక్కడ తీసుకొచ్చుడుతోనే నాటుకోలు ఉన్నాయి, మస్తు ఉన్నాయి బావ, ఇవి తీసుకుందాం అని చెప్పని నేను అడిగితే నేను వచ్చిందే నాటుకోల గురించి రానవాటే. నేను షాక్ అయినా. నాటుకోలు నీకెందుకు అంటే ఇవాళ ఆదివారం దించిపోచుడు ఎందుకు రానవాటే. నిజం చెప్పు ముల్లి, నువ్వు గిట్లా అని చెప్తే నేను రాకపోదు అని చెప్పంటే వట్టినేరా మా ఇంటికి చుట్టాలు వచ్చారు, ఇక వాళ్ళ గురించే నాటుకోళ్ళు అందుకే వచ్చినావు రా అని చెప్పి అన్నాడు. ఇక మరి నాటుకోళ్ళు ఉండగా ఈ కోడికాళ్ళు ఎందుకని నేను అడిగితే ఆ చుట్టాలకు ఆ నాటుకోళ్ళు తినిపించి మనం కోడికాళ్ళతో దావ తీసుకుందాం రా బయట అన్నాడు. ఇక ఈ కోడికాళ్ళని తీసుకొచ్చి నీళ్ళలో ఒక అర్ధగంటసేపు నానబెట్టాలి, ఎందుకంటే మనం కాల్చేటప్పుడు ఆ పొట్టు ఈజీగా వస్తుంది. ఈ పని నాకప్ప చెప్పి మా బావనేమో వాళ్ళ చుట్టాల దగ్గరికి పోయిండు, నువ్వైతే రెడీ చేయరని అత్త అని చెప్పి అన్నాడు. ఇక నేనేమో అవన్నింటినీ కడిగి మంచిగా ఫ్రెష్గా ఇక తీసుకొచ్చి ఒక పెట్టి, ఇక బయట అయితే ఘోరంగా ఎండ కొడుతుంది, ఇక మామూలు ఎండ కాదు సొర్రు సుమ్మ అయిపోతుంది అని చెప్పి ఇక ఇంట్లోనే సిలిండర్ మీద ప్లాన్ చేసిన. ఇవన్నీ కడిగి ఒక కాడ పెట్టి ఇక సిలిండర్ స్టార్ట్ చేసి కాల్చుడు అయితే మొదలు పెట్టిన. ఇక మనం ఈ కాల్చుడు అనేది సిలిండర్ మీద కాబట్టి కొద్దిగా ఈజీగా తొందర అయింది. అదే కట్టెల మీద అయితే ఇంకా చెంబు చిటాక్ అవుతుండే. మనం ఏం చేయాలంటే ఈ మంట కొద్దిగా దగడి ఉంచి టకటక పొట్టు తీయాలి ఇట్లా ఈ విధంగా. ఇక మా లసిబాబు గురించి వేడి అయితే ఇగరాడు అగరాడు, ఈ అవ్వ దెబ్బ పెట్టినరా ఇక రాడు తప్పించిండు అని అనుకోని ఇక నేనే పొతం చేసుకున్నా మొత్తం వండుకొని తిందామని. ఇక మా బావకు నాటుకోళ్ళ కూర దొరికినాక ఈ కోడికాళ్ళకి ఏమవుతాడు. ఇక మళ్ళీ మధ్యలో ఒకసారి ఫోన్ చేసిండు, అరే కోడికాళ్ళు నువ్వు ఒక్కొనివే తినవు, నేను మధ్యలో జాయిన్ అవుతా అని చెప్పి అన్నాడు. ఇవి నేనేం చేసిన, నేను చిన్నోలేనా బిత్తోని కదా. అయితే ఏంటంటే కోళ్ళు ఖరాబ్ అయినాయి బావా, కాళ్ళు ఖరాబ్ అయినాయి బావా, కోళ్ళు ఖరాబ్ అయినాయి బావా, కాళ్ళు ఖరాబ్ అయినాయి బావా, వాడేసిన సెల్ల వాడేసిన అని చెప్పిన మొత్తానికి నేను ఒక్కొక్క కాదుకొని తింటా. కానీ పిలుతా ఈ కూర మొత్తం రెడీ అయినాక లంగా గుజరు తప్పించుకున్నాడు, పని చేసుడు ఎండకు దూరం మీ అమ్మ ఈడేమో అంటాంటే అర్థం అయితే లేదని చెప్పి అనుకోలేరు. నాకు బూతులు వచ్చినప్పుడు అట్లా కలిపేస్తా. ఇక బూతులు అంటే అవి కోపం వచ్చే బూతులు కాదు, అవి నవ్వుకునే బూతులు. మా బావకు నాకే సెట్ అవుతాయి అవి. ఇక ఈ కోడికాళ్ళది పొట్టు అయితే తీసి స్టార్ట్ చేసిన, కానీ గరం అంటే ఇక మామూలు గరం కాదు, ఇక్కడ సిలిండర్ గరము, ఇక అక్కడ బయట కూడా ఎండ ఘోరం కొడుతుంది. ఈ రేకులు రేకుల దగడు ఘోరం ఉంటుంది. ఈ దగడికి కింద మీద అల్చంతాలు మాడిపోతున్నాయి. కప్లింగ్ మీద దడదడ అన్నట్టు నేను పటాపటా గాలిస్తున్నా కాల్చుడు. చూసారా ఫ్రెండ్స్, అబ్బా మొత్తం చెమటలు ఈ దగడు. అవసరమా నాకు ఇదంతా? అవసరమా? బాగా చేస్తాడు ఈ కథలన్నీ. కోడికాలు కాల్చుకుందాం రా బొమ్మది మస్తు ఉంటుంది చేశాడు. నిజమే మస్తు ఉంటుంది టేస్ట్, కానీ ఉడకపోతకు మాత్రం తరం అయితే లేదు. ఎండపోతేనేమో ఎండ, బయట పోతేనేమో ఎండ, ఇంట్లో ఉంటేనేమో ఉడకపోతా. చిరి 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 చా 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 వరెస్ట్, వెరీ వరెస్ట్. ఇంకా నయ్యం తీరి ఇంకా కాలుతున్న సిలిండర్ మీద. ఇక బయట పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అయితే సుక్కల సునామీ డైరెక్ట్ పట్ట బాటిల్. ఇప్పుడు ఎండగా ఎట్లా ఉంటుందో తెలుసుగా, చెమటలు ఆడుతున్నాయి కొన్ని అయినాయి, ఇంకో గూళ్ళు ఉన్నాయా కావాలని ఎప్పుడు భర్త చేద్దాం. బాగా తెలియదు ఊరండి చేసినాక అత్తడు, ఎట్లా అత్తడు వచ్చినాక ఎవరా కాదు అంటాడు, అటు దూరం పాడేసినంత ఖరాబ్ అయినాయి అని చెప్తా. మరి ఇంత కష్టపడాలి, లాస్ట్కి వచ్చి తినిపోతాడు. మా బావ డ్రిల్ బాంబు, మా బావ డ్రిల్ బాంబు. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? వీటి పొట్టు తీసడేమో కానీ ఘోరంగా దమ్మైంది. దీనికి బదులు ఒక అర్ధ చికెన్ తెచ్చుకున్నా అయిపో అనిపించింది. ఇది గోస కాదు, ఇది సీతకొచ్చిన కట్టం వచ్చింది నాకు. ఒక దిక్కు మంట దాగడు, ఇంకో దిక్కేమో రేకుల దాగడు. ఇక చెమటల మీద చెమటలు, ఇక బకెట్లు కారుతుంది. ఇక మా వైఫ్కు దండం పెట్టాలి పాపం. ఇటు వీడియో తీస్తుంది, ఇక బాగా ఇబ్బంది అవుతుంది, చెమటలు కారుతున్నాయని చెప్పి ఒక తువాల తీసుకొచ్చి మొత్తం ముఖం అంతా దుడిచింది. మా వైఫ్ అయితే నాకు ప్రతి దాంట్లో ఎంకరేజ్మెంటే ఉంటుంది, కానీ ఎందుకు గిదద్దు అదద్దని డిస్కరేజ్ అనేది ఉండదు. ప్రతి విషయం ఏదైనా కానీ నేను చెప్పినంటే సరే నీతో అయితే నువ్వు కానీ నీ వెనకాల నేను ఉంటా అని చెప్పి అంటది. ఏదేమైనా కానీ ఈ దగడికి ఈ ఉడకపోతకి చేసాలంటే కష్టమే. తోడే ఇవి తీసుడేమో కానీ
ఘోరంగా అంటే ఘోరంగా ఇబ్బంది అవుతుంది. ఇక ఆల్రెడీ మొత్తం నడిచిపోయింది. వెనుక ముందు ఊకి ఇట్లా ఇట్లా ఏం కోసిది ఏం దుబ్బులా ఇది బాధ. కానీ అంతా పొట్ట తిప్పల కొరకు కోటి విద్యలు అన్నారు పెద్దలు. ఎరికేనా అట్లా నువ్వే అంటావు ఇట్లా నువ్వే అంటావు అని అంటారా మళ్ళా. చేసుకున్న స్పెషల్ అనుకున్నాం కానీ ఇంత దమ్ అవుతుంది అనుకోలే. ఇక నేను ఒక్కొని ఈ ఉడకపోతల ఈ చెమటలు రాగా ఇట్లా కాలుతాని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇక మా బావ వాళ్ళ చుట్టాలు అచ్చుట్లు నాటుకోలతో అటే సెట్ అయ్యిండు. ఇక మా చిన్న చెట్టును పెద్ద చెట్టు కట్టెలు పట్టుకొని కూర్చున్నారు. డాడీ నువ్వు తొందర రెడీ చేస్తావా ఏంది నీ సంగతి అని చెప్పి మా చిట్టి కట్టెపట్టు కొట్టబట్టే. చూసిరా మా వాళ్ళు నేను ఇక్కడ అల్లు కాలితే గండ గోదాపు చాము అనుకుంటా ఆడతారు. డాడీ ఎప్పుడు రెడీ చేస్తాడు తిందామని వాళ్ళు వెయిటింగ్. డాడీకి షెంబ అవుతాను ఇక మా చిన్నోళ్ళు అంతే తినకున్నా కానీ ఆపచ్చనే ఎక్కువ. ఇక మా చిన్న చిట్టి మా పెద్ద చిట్టిని బెదిరిస్తుంది. డాడీని డిస్టర్బ్ చేయకు, డాడీ పని మీద ఉన్నాడని చెప్పి కట్టబట్టి మా పెద్ద చిట్టిని బెదిరించింది. ఓకే ఫ్రెండ్స్, ఇగో మొత్తానికైతే అన్ని కాల్చుడు అయింది. కాల్చినాక ఇప్పుడు పసుపు పెట్టి మంచిగా రాకి పోసేసి మంచిగా ఇక వేసినాం అనుకో కూర అవుతుంది. ఇక పొట్టుకు మొత్తం సీమ కుప్పలు వస్తున్నాయి. రైట్ అక్కడికి ఒక్కొక్కసారి ఫ్లోలో నేను ఏం మాట్లాడుతానో నాకే తెలియదు. ఒక్కొక్కసారి సింక్ కూడా కాదు. అడ్జస్ట్ చేసుకోరు ఫ్రెండ్స్, ఏమనుకోకూరి. చెప్పుడు మర్చిపోయినా మా అంజన్న గురించి అజయ్ గారి గురించి చెప్పాలి. పాపం పొద్దుగాలనే ఈత కలుగు తీసుకుపోయారు తాదని రారా లడ్డా అని చెప్పి. అంటే నన్ను లడ్డా అంటారు మా వాళ్ళ. ఇక తాదని రారా అని చెప్పి పాపం ఈత కలుగు తీసుకుపోయారు. ఇక వాళ్ళని వెళ్దామని అనుకున్నా. ఇక ఎట్లా మా శేఖర్ బావ హ్యాండ్ ఇచ్చిండు. ఇక నాటుకోలు దొరికినాయి అని చెప్పి మా బావ లంగ డిష్యూ ఇక ఎటు మోకుంటే అటే వీక్తాడు. గోడ మీద బల్లి లెక్క ఎటు హైలైట్ ఉంటే ఎటు మంచుకుంటే అటే దుంకుతాడు. ఇక అటు నాటుకోలు ఉన్నాయి కాబట్టి అటే వీకిండు. ఇక పాపం మా అంజనకును అజయ్ గారికి ఫోన్ చేద్దామని అనుకున్నా కానీ కథ మంచిగా లేదు. అంత ఇది కూడా అంత నాకు ముఖం ఎక్కలే, మంచి అనిపించలే. అయితే వాస్తవానికి మేము ఎప్పుడు ఇట్లా ప్లాన్ చేసినా అన్నీ రెడీ అయిన తర్వాత మా ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తాం. అట్లనే అంజనకు అజయ్ గారికి రెడీ అయినాక ఫోన్ చేద్దామని అనుకున్నాం. ఇక మధ్యలో మా బావ హ్యాండ్ ఇచ్చినాక నా మెడలు ఇరిగినాయి. సరే అయ్యింది అయిపోయింది, ఆ ముచ్చట డిసైడ్ పెడతాం కానీ ఇవైతే ఇట్లా మధ్యలో కోసి రెండు ముక్కలు చేయాలి ఒక కాల్ని. ఇక మా చిన్నోళ్ళు అయితే డాడీ నేను కొత్తానని నన్ను పని చక్కగా చేసుకొని లేదు. ఇక మీరు అటు ఓరి మమ్మీ దగ్గరికి నేను నా పని చేసుకుంటాను, లేదు నీకు సాయం చేస్తామని పోటీ మీద పోటీ అలా ఆగం చేసిర్రు. ఇక మమ్మల్ని గొయ్యనిత్తలేవు కదా, కనీసం మాకు ఫోన్ అన్ని మేము ఫోన్ ఒత్తుకుంటామని చెప్పాడు. వాళ్ళకు ఫోన్ ఇస్తే వీడియో తీసుడు ఎట్లా అని చెప్పి నేను ఫోన్ ఇచ్చలేదు. అయినా కానీ ఫోన్ అని చెప్పి ఒకటే గోస. ఇక మా వైఫ్కి ఒక ఫోన్ ఉండే, ఆ ఫోన్ తీసుకోరా అని చెప్పంటే లేదు ఈ పిల్లగాళ్ళది ఎట్లుంటుంది కాదంటే ఖచ్చితంగా చేస్తారు, నాదే ఫోన్ కావాలని చెప్పి ఏడ్చుడు. ఏం కావాలా ఏంది అమ్మ చిట్టుదని రాంపం ఉంటుంది ఎప్పుడు. అమ్మ చిట్టుకి ఫోన్ ఇవ్వమని ఏడుస్తాడు. మనకేమో వీడియో తీయాలి కాబట్టి తన అంటే చూసిరా అమ్మ కొద్దుదా. ఏ బిడ్డ అను. కూరండు అయిపోయినాక ఫోన్ ఇస్తాక మా చిట్టి సైలెంట్గా ఉంది. ఇక ఇవైతే కోసిన ఇక స్టవ్ మీద కూర అండు స్టార్ట్ చేసుడే పారి. ఇక మనం నార్మల్గా చికెన్ ఎట్లా వండుకుంటామో ఇది కూడా గంతే. అలా ఏమేమి వేస్తామో ఇల్లు కూడా గవే వేయాలి, టమాటాలు మిరపకాయలు ఉల్లిగడ్డలు ఇట్లా సంథింగ్. ఈ కూర గురించి చెప్పడానికి నేను పెద్ద అంత కుక్కర్నేం కాదు కానీ కుక్క ఇంకా వంట మనిషిని ఏమంటారు, అంత పెద్ద వంట మనిషిని కాదు కానీ ఇక నాకు అంట రాకనే ఇక మా వైఫ్ని అనమంటే ఇక మా వైఫ్ మా పిల్లలను ఎత్తుకోవడానికి అరిపోయింది. ఇక మా అత్తమ్మని రమ్మంటే పాపం ఒక దమ్మ వచ్చింది. వండటానికి మసాలాలు గిసాలు అన్నీ రెడీ చేస్తుంది. ఇక అల్లం ప్యాకెట్ ఒక దమ్ము దుకాణం దాకా ఉరికినా. మాకు దుకాణం ఉంది కానీ పెండవదల దుకాణం. మా దుకాణంలో ఏముండవు సామాను, పెట్రోల్ సిగరెట్లు పిచ్చి ఈ వంట సామాన్లు ఏముండవు. ఈ రోడ్డు ముందు ఉంది కాబట్టి ఎవరు కొనరు, రోడ్డు ముందు వేటలు పెట్రోల్ సిగరెట్లు తప్ప ఈడంత పెద్ద ఏం పోవు. అవి దుకాణం వీడియో కూడా ఒకరోజు తీస్తా. ఇప్పుడైతే ఇదైతే చూడుర్రి ఆల్మోస్ట్ అన్నేసుడు అయిపోయింది. ఈ వీటిని కూడా లేచింది గిరగిరి తిప్పుతుంది. ఇక తిప్పిన తర్వాత అలా ఒక కాలం ఏమైందంటే కూసుడు మర్చిపోయినా. తీస్తే చూడు మా అత్తమ్మ తీ
ఏడుంది అది గిడుందా ఇది ఇక మర్చిపోతా ఇక అప్పుడప్పుడు నాకు దిమాగ్ తోడ కాబట్టి ఇక మనకు గనవాళ్ళే అంతంగానం ఇక అయితే దాన్ని పక్కకెట్టి దాని తర్వాత వేద్దాం ఇదైతే దీని మీద ముద్ద పెట్టని చెప్పాను ముద్ద పెట్టింది ఇక దాని కోసం మళ్ళీ లేచింది ఒక కారపొడి మనం మామూలుగా ఉండదు కారపొడి తక్కువ తింటాం మేము గట్టిగా తింటాం కారపొడి ఇంకా ఈ మధ్యలో తగ్గించినాము నాకు ఒక రోగం పాడైంది అల్సరు అది బట్టి కారపొడి ఇక తక్కువ వేసుకోవడం అవుతుంది ఈసారి కారపొడిలో ఉప్పు తక్కువ ఉంది ఇక మొత్తానికైతే ఇక అది ఇక కారం కలిసిన కొద్ది నోరూర పట్టే నాకు ఇక ఆల్మోస్ట్ ఇక కూర వండుడు కూడా అయిపోయినట్టే ఇక మరీ గట్టిగా ఉంది కొంచెం వాటర్ పోసి సూప్ పెట్టేస్తామంటే వాటర్ పెట్టి సూప్ వద్ది కొంచెం గట్టిగా అనుకుంటేనే మంచిగా ఉంటుంది అని చెప్పి అన్నది ఇక సరే అట్లా అయితే అట్లా అని చెప్పి కలాస్ అయిపోయింది ఇక దాని మీద మూత పెట్టుడు అయిపోయింది కొద్దిసేపు ఉంచడం ఇక రెడీగానే అయ్యింది ఇక ఇక్కడ దాకా ఓపికతో చూసేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు వాళ్ళకైతే పేరున ధన్యవాదాలు ఎందుకంటే నా వీడియో ఇక్కడ దాకా చూసడం అనేది గ్రేటు మీ అందరికీ ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే నాకు సజెషన్ ఇచ్చడానికి కామెంట్ పెట్టండి కూర అయితే రెడీ అయింది మస్తు ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చేద్దాం నోరుతుంది ప్లేట్ వేర్ ఇస్ ద ప్లేట్ ఇక్కడ ప్లేట్ ఇక ప్లేట్ తీసుకొని అయితే అన్నం అయితే వేసుకుంటున్నా అన్నం ఇక ఎక్కతక్కనే వేసుకుంటున్నా ఎందుకంటే నేను పొద్దున 11ంటికి తిన్నా ఇప్పుడు 3 అవుతుంది ఇక కడుపులో అంటే ఘోరంగా ఆకలి అవుతుంది సంపుడు చంపితే నాన్ స్టాప్ 1 కిలో అంత కూర పోవాలి ఇక ఒక 30 అన్నం పోవాలి ఇక ఆమె ఈడేంద్రకి ఇట్లా మాట్లాడుతాడని చెప్పి అనుకోవచ్చు ఎందుకంటే మనం న్యాచురల్గా మాట్లాడుకుంటేనే ఎక్కువ మందికి ఆడియన్స్కి కనెక్ట్ అవుతుందని నా ఉద్దేశం ఇక ఎవరిదాకా ఈ ఉడకపోతల ఈ దగాల్లో కష్టపడ్డా ఇక ఈ తినేదేదో మంచిగా ప్రశాంతంగా కూలర్ దగ్గర కూర్చొని తినచ్చు అని చెప్పి కూలర్ దగ్గర పోతున్నా ఓకే ఫ్రెండ్స్ లైటింగ్ కొడుతుంది కదా దీన్ని అటెండ్ చేద్దాం ఎప్పుడు ఎక్సలెంట్ కావాలి మా మమ్మీ గారు వచ్చేసాడు మనం ఏం చేద్దామంటే మా మమ్మీ అని కారం పెడితే అంటాడు అందుకే మనం ఎట్టలే పెడదాం తింటాడు మనోడు కొంచెం కెమెరా అరే ఇక కూర కూడా రెడీ అయింది కాబట్టి ఇక టేస్ట్ చూద్దాం ఇక ఘోరంగా ఆకలి అవుతుంది ఇక టేస్ట్ కూడా హైలైట్ ఉంటుంది అనే ఉద్దేశంతో కూలర్ కాడ ప్రశాంతంగా కూర్చొని ఇక నోట్లో ముద్ద పెట్టితే నా సామి రంగా ఆ టేస్టే వేరుంది ఎందుకంటే మనం సహజంగా చికెన్ అనుకుంటాం మటన్ అనుకుంటాం ఫిష్ అనుకుంటాం కానీ ఈ కోడికాలు అనేది చాలా తక్కువ కోడికాలు కూడా వీలైతే ఫ్రెండ్స్ మీరు వండుకొని టేస్ట్ చేయండి అప్పుడు మీరు నాకు కామెంట్ పెట్టుర్రి ఎట్లుంది ఏం కాదు అనేది నాకు తెలిసినంత వరకు అయితే కోడికాలు ఎక్సలెంట్ ఉంటుంది ఇక అది వండుకునే విధానం దగ్గర ఉండాలి ఇక నాకు జిట్టి తలగద్దని చెప్పి మా బావకు ఒక ముక్క తీసి పక్కకెట్టిన ఇక నా స్టాప్ చంపిన